కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తూ గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరను 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ ధరను 115 రూపాయలు పెంచడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజలపై వేస్తున్న ఈ భారాన్ని నిరసనగా బల్మూరు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఇప్పుడు గ్యాస్ ధర పెంచడం పేద మధ్యతరగతి కుటుంబాలకు అదనపు భారం అవుతున్నదని, దేశ సంపదను అంబానీ, అదానీ వంటి కార్పొరేటర్లకు ధారాదత్తం చేస్తూ పేద ప్రజలపై అదనపు భారాలు విధించే కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలు ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని వారు వాపోయారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సిలిండర్ రేట్లు పెంచి దేశ ప్రజలపైన పెద్ద ఎత్తున భారం వేయడం జరిగింది. ఈరోజు ఒక సిలిండర్ మీద పేదలు వాడుకునేటువంటి సిలిండర్ మీద 60 రూపాయలు, అట్లాగే హోటల్స్లో వాడుకునేటువంటి సిలిండర్ మీద 115 రూపాయలు పెంచి ఈ దేశంలో పెద్ద ఎత్తున పేదలు మధ్యతరగతి ప్రజానికం పైన భారాలు మోపడం అనేది బీజేపీ పార్టీకి అలవాటుగా మారింది. వెంటనే తగ్గించాలని ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతున్నాం. బీజేపీ చెప్పేటువంటి సాకు ఒకటే, ఈ ప్రపంచంలో ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. మనకు రావాల్సినటువంటి గ్యాసు, మనకు రావాల్సినటువంటి పెట్రోల్, డీజిల్ బయట దేశాలకు వెళ్ళి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి అక్కడ యుద్ధం జరుగుతుంది. అక్కడి నుంచి రావాల్సినటువంటి గ్యాస్ రావడం లేదు కాబట్టి రేట్లు చెప్తున్నారు. కానీ ఇక్కడి నుంచి పోవాల్సినటువంటి అనేక వస్తువులు ఈరోజు అరటి పండ్లు పోవడం లేదు, గుడ్లు పోవడం లేదు, యూరియా రావడం లేదు. ఈరోజు దేశంలో ఎక్కడో యుద్ధం జరిగితే ఈ దేశంలో పెద్ద ఎత్తున ఈ దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు మొన్న జనవరి 26 నాడు రాజ్యాంగ దినోత్సవం, రిపబ్లిక్ డే రోజు ఇరాన్ దేశం నుంచి ఒక సైనిక శక్తి మన దేశానికి వచ్చి సైనిక విన్యాసాలు చేసిపోతే శ్రీలంక తీరంలో ఈరోజు అమెరికా అన్న ఆ నౌకను మొత్తం బాంబులు పెట్టి పెంచినటువంటి పరిస్థితి ఉంది. మన దేశంలో వచ్చి పాల్గొనిపోయినటువంటి ఇరాన్ నౌకలను ఈరోజు అమెరికా కూలిస్తే భారతదేశ ప్రధానమంత్రి నోరు మెదపడం లేదు, కనీసం తప్పని చెప్పడం లేదు. అట్లాగే ఇరాన్ దేశ అధ్యక్షుడిని దౌర్జన్యంగా, అహంకారపూరితంగా ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా చంపేస్తే దాని మీద సంఘటన లేదు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కానీ అమెరికా ఏం చెప్తే అది దాన్ని వినేటువంటి పరిస్థితి వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.